ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ప్రదక్షిణల ద్వారా ఎటువంటి పరమార్థం సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని శ్రీరస్తులో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈ రోజు తిథి శుద్ధ చవితి ఉదయం 6:35 పూర్తయింది. ప్రస్తుత తిథి శుద్ధ పంచమి, ఇది తెల్లవారుజామున 5:02 వరకు కొనసాగుతుంది. నక్షత్రం భరణి రాత్రి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈరోజు ప్రత్యేకత మీన సంక్రమణం మధ్యాహ్నం 2:50. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి. రవి శుక్ర శనిల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహుబుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఈరోజు ప్రత్యేకత మీన సంక్రమణం కాబట్టి రవి యొక్క సంచారం కుంభక్షేత్రం నుంచి మీనక్షేత్రంలోకి మధ్యాహ్నం 2:50 ఏర్పడుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు కూడా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు కూడా దక్కించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు మహిళలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి న్యాయవాద వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాలు క్రీడారంగం వారు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి ఉపాధ్యాయ వృత్తి వారికి విముక్తి లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం విద్యాపరంగా ఉన్నతిని కలిగిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కొంత ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. తద్వారా మనోవేదన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలు సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి న్యాయవాద వృత్తి వారికి విముక్తి లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు చాకచక్యంగా చేజిక్కించుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణ రుచిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మహిళలకు ఊరట కలిగిస్తాయి. సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఉపకారం పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారికి దక్కుతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. పరిష్కారాలు చివరిదాకా వచ్చి మళ్ళీ ప్రతికూలతని పెంచుతాయి, సమస్యలుగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. శత్రువులను ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ అశాంతి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
విద్యార్థులకి శుభ పరిణామాలు గోచరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి చెడు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమర్థతను కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. వ్యాపార ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభ్యమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. ఒప్పందాల విషయంలో జగడాలు కొనసాగుతాయి. అసహన పరిస్థితులు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. అవరోధాలు, విఘ్నాలు వంటివి ఆటంకాల్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య చిక్కులు, సమస్యలు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకోలేకపోతారు. ఆకస్మిక విరోధాలు, ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి కాలయాపన సమస్యలుగా మారుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. మహిళలకు ఆలోచన సంపత్తి తగ్గుతుంది. పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అభద్రతాభావం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వభావరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మహిళలకు బలపడుతుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు కూడా కొనసాగించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు నియంత్రించడానికి, పరిష్కారాలు పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ సఖ్యతతో కూడినటువంటి విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆనందకర పరిస్థితులు ఆహ్వానించాలని, గురువారం సందర్భంగా
శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.